హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. ప్రతి ఒక్కడు దేశం బాగుండాలని కోరుకుంటాడు. కానీ ఎందుకో పక్కవాడు బాగుపడితే తట్టుకోలేకపోతుంటాడు. బంధాలకు విలువ ఇచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు ఆస్తి, అంతస్తు చూసి పుట్టే ప్రేమలే ఎక్కువైపోయాయి. అప్పు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకడం మేలు. ఎందుకంటే తప్పులు చేసి అడ్డమైన వారి ముందు తలదంచుకొని బ్రతకడం కంటే నీతిగా 4 రోజులు బ్రతికినా చాలు. వివరించాలి అంటే కొంచెం తెలిసినా సరిపోతుంది. కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మీతో అవసరం లేకుండా మిమ్మల్ని ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. మనిషికి ఏం అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. అప్పుడే మనిషి ఏదైనా సాధించగలడు. కొందరు చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ వెనుక గోతులు. చనిపోయాక వినపడిన డప్పు ఎంత గొప్పగా ఉంటే ఏంటి? బ్రతికుండగా వినియోగించిన డబ్బు ఎంత ఉన్నా వ్యర్థం. మిమ్మల్ని ఈరోజు చులకనగా చూసేవాళ్ళు రేపు మీ వైపు చూడాలంటే భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. గౌరవం పెరిగిందని గతం మర్చిపోకూడదు. అవసరం తీరిందని అయిన వాళ్లను మరువకూడదు. మనం సముద్రం లోతునైనా పసిగట్టవచ్చు, కానీ ఒక మనిషి మనసు లోతును పసిగట్టలేము. బాగుండే సమయమంతా త్వరగా గడిచిపోతుంది. బాధ పెట్టే సమయమంతా ఎప్పటికీ నిలిచిపోతుంది. బుక్స్లో ఉండేది సొసైటీలో లేదు, సొసైటీలో ఉండేది బుక్స్లో లేదు. అందుకేనేమో బాగా చదివిన వారు బానిస అవుతున్నారు, ఏమీ చదవని వారు రాజ్యం ఏలుతున్నారు. నిజమైన ప్రేమ సంతోషంలో మాత్రమే కాదు, బాధలోనూ బాధ్యతలోనూ భరోసాగా ఉంటుంది. మీరు పడుకునే పరుపు మిమ్మల్ని చీదరించుకోకముందే మీలో ఉన్న బద్ధకాన్ని వదిలేయండి. నీళ్లలో పడవలా ఉండాలి, కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే లైఫ్లో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకాలతోనే లైఫ్ గడిచిపోకూడదు. రేపు అనే మీ రాతేమిటో తెలియనప్పుడు నేడు అనే మీ సంతోషాన్ని వదులుకోకండి. గతాన్ని తవ్వి మరలా మీ బాధని రెచ్చగొట్టకండి. నువ్వు స్వతంత్రంగా బతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఉండకూడదు. ప్రతి సమస్యకు 3 సొల్యూషన్స్ ఉంటాయి. 1 ఆమోదించటం, 2 మార్చుకోవటం, 3 వదిలేయటం. సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలేయాలి. లైఫ్ చాలా చిన్నది, కానీ మనకు నచ్చినట్లు మనం బ్రతకాలి అనుకున్నప్పుడు తెలుస్తుంది లైఫ్ ఎంత పెద్దదో. తన సొంత శక్తి మీద ఆధారపడిన మనిషి ఎప్పటికైనా సంతోషంగా ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కూడా ఉండాలి. రూపం అనేది మన కళ్ళకు నచ్చే అందం, గుణం అనేది మనసులోని అంతరాత్మకు మనం చెప్పుకునే నిజం. తన సొంత శక్తి మీద ఆధారపడిన మనిషి ఎప్పటికైనా సంతోషంగా ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కూడా ఉండాలి. వెలుతురు అనేది లేకపోతే ఆ రోజు మాత్రమే చీకటి అవుతుంది. రేపు అనే ఆశ లేకపోతే జీవితమే చీకటి అవుతుంది. ఈ భూమి మీదకు మనం అరువుగా వచ్చాం. కొన్నాళ్లకు
ఈ భూమికి ఎరువుగా మారిపోతాం. మధ్యలో పరువుగా బతికేద్దాం. తెలివైన వాడు ఎప్పుడూ ఇతరుల వైఫల్యం పొందిన చోట నుండి ప్రారంభిస్తాడు. లైఫ్ గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, కళ్ళకు నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చింది మన లైఫ్‌లో ఉండదు. జ్ఞానం సంపాదిస్తే వచ్చేది కాదు. అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతట అదే వస్తుంది. అందరితో ఈ 4 రహస్యాలు పంచుకోవద్దు. 1 నీ ఆర్థిక సమస్యలు, 2 నీ వ్యక్తిగత సమస్యలు, 3 నీ కుటుంబ సమస్యలు, 4 నీకు జరిగిన అవమానాలు. మీరు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో మీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. మీరు ఎవరి కోసం ఏడవకండి. మీరు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు మీ వాళ్ళు కారు. మీ వాళ్ళు అయితే మిమ్మల్ని ఎప్పటికీ ఏడిపించరు. మీరు ధనం ఎంతైనా సంపాదించండి, ఎంతైనా పోగొట్టుకోండి. కానీ మీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. ఎందుకంటే అది ధనం కంటే విలువైనది. మనకు నరం లేని నాలుక ఉంది కదా అని నలుగురిలో ఏది పడితే అది మాట్లాడకూడదు. మనం 4 గోడల మధ్య ఒంటరిగా ఉన్నామని ఏ ఆలోచన పడితే ఆ ఆలోచన చేయకూడదు. మాట పదిలంగా ఉంటే, ఆలోచనలు సవ్యంగా ఉంటేనే లైఫ్ అదుపు తప్పకుండా ఉంటుంది. ఫ్రెండ్‌షిప్ విలువ ఒంటరి అయితేనే తెలుస్తుంది. ప్రేమ విలువ దూరమైతేనే తెలుస్తుంది. టైం విలువ జారిపోతేనే తెలుస్తుంది. దేహం విలువ కాలిపోతేనే తెలుస్తుంది. లైఫ్ విలువ నాశనమైతేనే తెలుస్తుంది. కోపం విలువ నష్టపోతేనే తెలుస్తుంది. లైఫ్ ఇష్టాలను నింపుకొని బ్రతకడం నేర్పుతుంది. ఇష్టాలను చంపుకొని బ్రతకడం కూడా నేర్పుతుంది. టైంతో పాటు ప్రతిదాన్ని అంగీకరించక తప్పదు. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించడం, ఈ 2 వదిలేస్తే లైఫ్‌లో సగం సమస్యలు పోతాయి. మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని ఎవ్వరూ నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే మీకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు. ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వెయ్యాలి. ఉన్న లైఫ్‌కి ఉండాల్సినంత ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరిపైన పెట్టుకోకండి. ఎందుకంటే తరువాత వాటి ద్వారా వచ్చే బాధ కూడా అతిగానే ఉంటుంది. నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా విను. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు. అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.